ఈరోజు బైబిల్ నాతో కలిసి మీరు చదవండి. ఆదికాండము 45:21. ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. 22. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. 23. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. 24. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా, మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. 25. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.